హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిజ్నీ సంస్థ నుంచే సినిమా వస్తుందంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ సంస్థ నిర్మించిన సినిమాల్లో లయన్ కింగ్కి ప్రత్యేక స్థానం ఉంది. ది లయన్ కింగ్ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. అయితే అప్పుడు 2D యానిమేషన్లో ఈ సినిమాను రూపొందించారు. $45 మిలియన్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే $980 మిలియన్ కలెక్ట్ చేసింది. 25 సంవత్సరాల తర్వాత దాన్ని 3Dకి యానిమేషన్లో నిర్మించి అదే పేరుతో విడుదల చేశారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావడంతో నిజంగానే జంతువులతో సినిమా తీశారా అన్నంత సహజంగా ది లయన్ కింగ్ చిత్రాన్ని రూపొందించారు. 2019లో విడుదలైన ఈ చిత్రాన్ని $250 మిలియన్ నిర్మించగా $1650 మిలియన్ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. ఒక డబ్బింగ్ సినిమాలా కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా చూస్తున్నామా అనేంత డబ్బింగ్ ఆర్టిస్టులు తమ వాయిస్ను అందించారు. ఇప్పుడు ది లయన్ కింగ్కి ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ముఫాసాకి సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో సత్యదేవ్, అయ్యప్ప, పి శర్మ, బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు తదితరులు తమ గాత్రాన్ని అందించారు. సీక్వెల్గా కాకుండా ప్రీక్వెల్గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? ది లయన్ కింగ్ స్థాయిలో ముఫాసా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ ఏంటంటే ముఫాసా ఎంతో బలమైనవాడు, ఎంతో చురుగ్గా కూడా ఉంటాడు. చిన్నతనంలోనే వరదల వల్ల తల్లిదండ్రులకు దూరం అవుతాడు. మరో రాజ్యంలో అనాథగా పెరుగుతాడు. ఆ రాజ్యానికి చెందిన ఒబాసీకి ముఫాసా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే అతని భార్య, కొడుకు ముఫాసాని ఆదరిస్తారు. ముఫాసా పెద్దవాడైన తర్వాత కూడా అతని మీద ఒబాసీకి అయిష్టత అలాగే ఉంటుంది. ఆ సమయంలో కొన్ని తెల్ల సింహాలు ఒబాసీ భార్య మీద దాడి చేస్తాయి. ఆమెను కాపాడే ప్రయత్నంలో తెల్ల సింహాల రాజు కొడుకును ముఫాసా హతమారుస్తాడు. దీంతో ఆ రాజు ముఫాసాపై కక్షగట్టి అతనికి సంబంధించిన వారందరినీ చంపేందుకు సిద్ధమవుతాడు. మరి తెల్ల సింహాలతో ముఫాసా పోరాటం ఎలా సాగింది? ఆ యుద్ధంలో వారిని గెలిచాడా? చివరికి తన తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడా? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే, ఒకప్పుడు యానిమేషన్లో జంతువులు మాట్లాడుతుంటే బాగానే అనిపించినా అంత జీవం ఉన్నట్టు కనిపించేది కాదు. కానీ 3D యానిమేషన్ వచ్చిన తర్వాత డైలాగుల ఉచ్చారణకు తగ్గట్టుగానే ఆ జంతువులు ముఖ కవళికలు, హావభావాలు కనిపించడం ఆడియన్స్ని థ్రిల్ చేస్తున్నాయి. తెరపై జంతువులు మనుషుల్లాగే మాట్లాడడం, మనలా హావభావాలు పలికించడం వంటివి చూసేందుకు ఎంతో బాగుంటుంది. మనకు సినిమాల ద్వారా పరిచయం ఉన్న నటీనటులు ఆ జంతువులకు గాత్రదానం చేస్తే సినిమాకు మరింత వన్నె చేకూరుతుంది. ది లయన్ కింగ్లో కానీ ముఫాసాలో కానీ అదే జరిగింది. ది లయన్ కింగ్లో జగపతి బాబు, నాని, బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు, రవిశంకర్ వంటి వారు తమ గాత్రదానంతో ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ కలిగించారు. ఇప్పుడు ముఫాసా చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం మహేష్ వాయిస్ ఇవ్వబోతున్నాడనే వార్త వచ్చిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మహేష్ కోసం సినిమాకి వెళ్లిన ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని పొందుతారు. ముఫాసా క్యారెక్టర్కు మహేష్ ఎంతో శ్రద్ధగా డబ్బింగ్ చెప్పారు. కథ, ముఫాసా పాత్ర తత్వం, భావోద్వేగాలను పరిగణలోకి తీసుకొని మహేష్ చెప్పిన డైలాగులు బాగా పండాయి. ఇక విజువల్గా ముఫాసా ప్రేక్షకులకు ఓ మధురానుభూతిని పంచుతుంది అనడంలో సందేహం లేదు. యానిమేటెడ్ సినిమా అనే ఫీల్ లేకుండా నిజంగా జంతువులే మాట్లాడుతున్నాయా అనే భావన ప్రేక్షకులకి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇంతవరకు బాగానే అనిపిస్తోంది. కానీ ది లయన్ కింగ్ తరహాలో ఓ విభిన్నమైన కథను ఆశించే ప్రేక్షకులకు మాత్రం నిరాశ కలుగుతుంది. ఎంతో రొటీన్గా కథ సాగుతుంది. కథ పరంగా ఈ సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయింది. పార్ట్గా సినిమా బాగున్నా టోటల్ కథ మాత్రం ఎగ్జైట్ చేయదు. ది లయన్ కింగ్లో పాటలు ఎంతో ఆకట్టుకుంటాయి, సందర్భోచితంగా కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ముఫాసా పాత్ర అంత స్ట్రాంగ్గా లేకపోయినా మహేష్ వాయిస్తో దాన్ని కవర్ చేసేశారు. ఎప్పటిలాగే బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు తమ డైలాగులతో నవ్వించారు. విలన్ పాత్రకు అయ్యప్ప, పి శర్మ డబ్బింగ్ బాగా చెప్పారు. ఫైనల్గా చెప్పాలంటే సినిమాలో టెక్నికల్ వాల్యూస్కి అస్సలు లోటు లేదు. ఎక్కడికక్కడ విజువల్గా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అయితే కథనాల్లో పట్టు లేకపోవడం వల్ల సినిమా తేలిపోయింది. కథను పక్కన పెట్టేస్తే జంతువులు, అవి మాట్లాడే తీరు, విజువల్ ఎఫెక్ట్స్ కంటికి ఇంపుగా కనిపిస్తాయి. ఇక మహేష్ వాయిస్ పెద్ద ప్లస్ పాయింట్ కాబట్టి సినిమాని ఒక్కసారి చూసేయచ్చు.